ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇద్దరు దేవుని వాగ్దానం చూస్తున్నామా? రండి. చిన్న వచనం అండి. నా దీపమును ఎలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును ఎలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో ఎలుపల చేర్చిన బలమైన దేవుడు, ఎలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అవును, జలరాశుల్లో నుండి తన ప్రజలనైనా తప్పించాడు. జలరాశులంటే ఎర్ర సముద్రం మీద ఆయన మరి ఒక దారిని ఏర్పరిచి ఎర్ర సముద్రం పాయలుగా చేసి ఆ జలరాశుల్లో నుంచి నడిపించిన దేవుడు మన దేవుడు, శక్తిమంతుడు ఆయన. జలరాశుల నుండి తప్పించిన దేవుడు ఆయన. ఓకే, ఈ దినం మనం మరి కీర్తనలు 67:6 చదువుకుందామండి. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును, దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును అని చెప్తున్నారు ఇక్కడ ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక అంటున్నారు ఇక్కడ. చూడండి, మరి దేవుడు ఎవరి దేవుడైనా మన దేవుడు, మనల్ని సృజించిన సృష్టికర్త అయిన దేవుడండి ఆయన. జలరాశుల నుంచి తప్పించిన దేవుడు ఆయన, బలమైన దేవుడు. ఆయన బలమును బట్టి మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును, దేవుడు మమ్మను దీవించును. బూదిగంతుల నివాసులందరూ కూడా ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. బూదిగంత నివాసులందరూ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. ఆయన ఎదుట ప్రతి మొక్కలు కూడా వంగాల్సిందే, ప్రతి నేలకు ఆయన దేవుడని ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు ఎంతటోళ్ళైనా సరే ఒప్పుకోవాల్సిందే. ఆయన దేవుడని, నిజమైన దేవుడని ఒప్పుకొని తీరాల్సిందే. మరి ఈ సమయంలో ఇటు వాగ్దానం బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? బలమైన దేవుడు, జలరాశుల్లో నుండి మనల్ని తప్పించే దేవుడు కదా ఆయన. ఆయన మనల్ని దీవించి ఆశీర్వదిస్తానని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఆయన, ఆయన్ని మనం స్తుతిద్దాం. చిన్న ప్రార్థన అండి. స్తోత్రములు ప్రభు నాయన, ఇటు మాటలు మా హృదయంలో నీరుగట్టి ఫలింప చేసి మమ్మల్ని అందరినీ కూడా నిరాకరణ సిద్ధపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.